ఏరా మొహం మార్చుకున్నావే? ఛ! జాబ్ దొబ్బిందిరా ఈ తుగ్లక్ టారిఫ్స్ వల్ల. మాట్లాడితే మీనింగ్ ఉండాలి. తారీఫ్కి నీ జాబ్కి లింక్ ఏంట్రా? అరే మా కంపెనీ మేజర్ రెవెన్యూ యూఎస్ ఎక్స్పోర్ట్స్ రా. ఈ టారిఫ్స్ వల్ల మా సేల్స్ ఎఫెక్ట్ అవుతుందని జాబ్స్ తీసేస్తున్నారు. నాకు అర్థం కాలేదు సార్. ఒక క్వశ్చన్ అడుగుతా. యూఎస్లో ఉన్న వాళ్ళకి మ్యాంగోస్ కావాలి. అవి వాళ్ళ లోకల్ మార్కెట్లో $120కి దొరుకుతున్నాయి. కానీ మన ఇండియన్ కంపెనీ కేవలం $100కే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర కొంటారో చెప్పు. ఇండియన్ కంపెనీ దగ్గర. అదే ఇప్పుడు ట్రంప్ 60% టారిఫ్ వేయడం వల్ల $100కి ఎక్స్పోర్ట్ చేసే మనం $160కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కానీ వాళ్ళ లోకల్ మార్కెట్లో మ్యాంగోస్ స్టిల్ $120కే దొరుకుతున్నాయి. ఇప్పుడు చెప్పు ఎవరి దగ్గర కొంటారు? లోకల్ మార్కెట్లో. అదే కదా, ఈ టారిఫ్స్ వల్ల యుఎస్ఏ వాళ్ళందరూ వాళ్ళ లోకల్ మార్కెట్లో కొంటారు. అప్పుడు మన సేల్స్ తగ్గుతాయి. అయినా ఈ తుగ్లక్ గాన్ని ఏం లాభం? మన గవర్నమెంట్ అనాలి. రష్యా లాంటి కంట్రీతో ట్రేడ్ చేస్తూ యుఎస్ఏ లాంటి గ్రేటెస్ట్ కంట్రీతో రైవలరీ పెట్టుకుంటుంది. గ్రేటెస్ట్ కంట్రీయా? ఆ పదం వాడేవంటే నువ్వు ఏలుముద్ర అయి ఉంటావు. 1971 ఇండో పాక్ వార్ గుర్తుందా? నువ్వు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు. యుఎస్ఏ, చైనా, ఇరాన్, సౌదీ, టర్కీ అన్నీ కలిపి మన మీదకి యుద్ధానికి వస్తే మనకు సపోర్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ కంట్రీ రష్యా. రష్యానే లేకపోతే ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామీ ఇవేమీ కాదు కదా, అసలు ఇండియానే ఉండేది కాదేమో. అంత లేదు, డెసిషన్స్ తీసుకునేది లీడర్స్ మారితే రిలేషన్షిప్స్ మారిపోతాయి. అప్పుడు హెల్ప్ చేసింది మనకి సోవియట్ యూనియన్ అండ్ దాని లీడర్ అయిన లియోనిడ్ బ్రెజ్నెవ్. ఇప్పుడు ఆ సోవియట్ యూనియన్ లేదు, బ్రెజ్నెవ్ లేడు. లీడర్స్ సీజన్ లాంటోళ్ళరా, కానీ కంట్రీ వాల్యూస్ క్లైమేట్ లాంటిది. లీడర్స్ మారచ్చు కానీ వాల్యూస్ మారు. అబ్బా, ఓవర్ ద పీరియడ్ క్లైమేట్ కూడా చేంజ్ అవుతారా. అంతెందుకు, ఇప్పుడు రైట్ నౌ ఇండియాకి చైనాకి వార్ వస్తే రష్యా ఎవరికి సపోర్ట్ చేస్తుంది చెప్పు? ఆఫ్ కోర్స్ ఇండియా. తొక్కేం కాదు. చైనా రష్యాకి నెంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్, నెంబర్ 1 బయ్యర్ ఆఫ్ ఆయిల్. కలిసి మిలిటరీ డీల్స్ చేస్తున్నారు, కలిసి వెస్ట్రన్ ఏలియన్స్ని అపోజ్ చేస్తున్నారు. 2022 తర్వాత రష్యా చైనా పైన ఇంకా డిపెండెంట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు రష్యా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? అట్లీస్ట్ న్యూట్రల్గానే ఉంటుందేమో. చెప్పలేం. ఎందుకంటే 2020 గాల్వన్ క్లాష్ గుర్తుందా? చైనా మన సోల్జర్స్ని చంపి మన టెరిటరీని ఆక్యుపై చేస్తున్నప్పుడు రష్యా న్యూట్రల్గా ఉంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో న్యూట్రల్గా ఉండడమే రష్యా నేషనల్ ఇంట్రెస్ట్. అయితే మనకు ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనడమే నేషనల్ ఇంట్రెస్ట్ కదా. అదేంటండి, శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. గవర్నమెంట్ రష్యా నుంచి ఆయిల్ కొంటే అమెరికా మన పైన వేసే టారిఫ్స్ వల్ల చాలామంది జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి. జీడిపి గ్రోత్ తగ్గిపోద్ది. మన ఫార్మర్స్, సీ ఫుడ్స్, టెక్స్టైల్స్, జమ్స్ జ్యువెలరీస్, ఆటో పార్ట్స్, లెదర్స్, కెమికల్స్ ఇలా చాలా ఎక్స్పోర్ట్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అవుతాయంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొన్నాం మన నేషనల్ ఇంట్రెస్ట్ అంటావేంట్రా? ఆవేశపడకు. ఎందుకంటే మనం రష్యా నుంచి కొనే ఎవ్రీ బ్యారల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ ప్రైస్ కంటే $10 to $15 చీప్. ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ తీసినా కూడా మనకి $4 to $6 బిలియన్ ఇయర్లీ సేవ్ అవుతాయి. అంటే అక్షరాల 35,000 నుంచి 52,000 crores మనం తక్కువ రేట్స్కే కొనడం కాకుండా వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది మన కంట్రీకి నేషనల్ ఇంట్రెస్టే కదా. ఒప్పుకుంటా. బట్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ వార్ ఆపడానికి కదా ఇదంతా చేస్తుంది. మనం ఆయిల్ కొని రష్యాకి సపోర్ట్ చేసే బదులు ట్రంప్ గుడ్ ఇంటెన్షన్ని సపోర్ట్ చేయాలి కదా. రే గట్టి మాట్లాడితే రష్యా 2024 జీడిపి $2 trillion, వరల్డ్ మిలిటరీ పవర్లో సెకండ్ పొజిషన్. అయినా కూడా మనం ఆయిల్ కొని బ్లడ్ మనీ ఫండింగ్ చేస్తున్నామని, మనది డెడ్ ఎకానమీ అని ట్రంప్ గడు చాలా నీచంగా మాట్లాడాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. అయినా ట్రంప్ ఎంత పెద్ద హిపోక్రేటో తెలుసా? వాడే మనల్ని రష్యాతో ట్రేడ్ చేయొద్దని చెప్పి మళ్ళీ వాడే రష్యా నుంచి యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పెలీడియం ఇంపోర్ట్ చేసుకుంటాడు.
వాడే కాదు, మళ్ళీ యూఎస్ఏ ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన యూరోపియన్ కంట్రీస్ కూడా 2024లో 67 బిలియన్ యూరో గూడ్స్, 17.2 బిలియన్ యూరో ఎనర్జీ రష్యా నుంచి ట్రేడ్ చేశాయి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ట్రంప్ లాంటి హై స్టాండర్డ్స్ ఉన్న లీడర్ని హిపోక్రేట్ అనడానికి మనకేం అర్హత ఉందిరా? వాడివి హై స్టాండర్డ్సా? డబుల్ స్టాండర్డ్స్ రా. లేకపోతే 47% క్రూడ్ ఆయిల్ కొనుక్కుని చైనాకేమో 30% తారీఫ్ వేసి 38% క్రూడ్ ఆయిల్ కొనుక్కుని ఇండియాకేమో 50% తారీఫా? వేస్తే వేసాడు. పోనీ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మొత్తం మీద వేయాలి కదా, కానీ వాడికి అవసరమైన ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ ప్రొడక్ట్స్ మీదేమో నో తారీఫ్స్. అదే వాడి ఫ్రెండ్లీ EU కంట్రీస్ దగ్గర దొరికే టెక్స్టైల్స్, సీ ఫుడ్, ఇంజనీరింగ్ గుడ్స్, జమ్స్, జ్యువెలరీ మీదేమో హై తారీఫ్సా? ఓ ఓ ఓ బ్లడ్ మనీ డెడ్ ఎకానమీ అని పదం బాగా కాలినట్టుంది నీకు. మరి బ్లడ్ మనీ గురించి మాట్లాడే అర్హత ఆడికే ఉందిరా. వాడే టెర్రరిస్ట్ ఫండ్స్ ఇచ్చి వాడే బాంబులు వేయించుకుంటాడు. అటామిక్ పవర్ క్రియేట్ చేసి హిరోషిమా, నాగసాకి పైన వేసాడు. కంట్రీకి మధ్య పొలాలు పెట్టి వ్యాపారం చేసుకున్నాడు. మళ్ళీ నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంటే యాదవ్కి. ఇంకా ఆడు కడుపు మంట ఏంటో తెలుసా? ఇండియా పాకిస్తాన్ వారు వాడే ఆపేయడని మనం ఒప్పుకోకపోవడం. ఎన్నాళ్ళీ హింస, ఎన్నాళ్ళీ రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. బ్రిక్స్ ఎక్కడ డీడాలరైజేషన్ స్టార్ట్ చేస్తుందని భయపడి చేస్తున్నాడు. వెయిట్ డీడాలరైజేషన్ అంటే? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్కి డాలర్ వాడతారని నీకు తెలుసు కదా. ఆ, ఇప్పుడు డాలర్ బదులు వేరే కరెన్సీ వాడడమే. అయితే యుఎస్ఏకి వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కొనడం మానేస్తే గోల్డ్ వాల్యూ పడిపోయినట్టు, యూఎస్ డాలర్ వాడడం మానేస్తే యూఎస్ డాలర్ వాల్యూ పడిపోద్ది. పైగా ట్రెజరీ బాండ్స్ డిమాండ్ తగ్గి ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరిగిపోద్ది. అయినా అన్ని కంట్రీస్ కంటే ఎక్కువ అప్పు ఎవరికి ఉందో తెలుసా? యూఎస్ఏకే. ఇంకా డాలర్ వాల్యూ పడిపోయి ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోతే ఆ అప్పు తడిసి మోపుడవుద్ది. ఇప్పటికే ట్రంప్ అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు, ప్లీజ్ ట్రాన్స్ఫర్ మనీ టు ట్రస్ట్ ఫండ్ అని. ఇంకా డీడాలరైజేషన్ కూడా అయితే ఏమవుతుంది? సరే, ఇప్పుడు ఇంటికి మనం ఏం చేయాలి? మన ఇండియన్ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా ఎవ్రీ ఇండియన్ ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీ లీడర్స్ కూడా ఆ డెసిషన్ సపోర్ట్ చేయాలి. మీ కంపెనీలా ఒకే కంట్రీ పైన ఎక్కువ డిపెండ్ అవ్వకుండా వేరే కంట్రీ మార్కెట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ అట్ ఎనీ కాస్ట్ నాటో కంట్రీస్తో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆల్రెడీ రష్యా 10 lakh ఇండియన్స్ కావాలంటుంది. మనం ఇంగ్లీష్కి ఇచ్చే ఇంపార్టెన్స్లో కొంచెమైనా రష్యన్ లాంగ్వేజ్కి ఇస్తే. అక్కర్లేదు, మొన్న పుట్టిన అన్నాడు ఇండియా రష్యా మధ్య లాంగ్వేజ్ రాకపోయినా వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందని. అబ్బో, మన గవర్నమెంట్ కూడా ఈ తారీఫ్స్ వల్ల నష్టపోతున్న వాళ్ళకి లాస్ మ్యాచ్ అయ్యేటట్టు సబ్సిడీలు ఇవ్వాలి. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ శాంక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనుకో, దీన్నే ఆపర్చునిటీగా మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. వేరే మార్కెట్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అయినా ఇదంతా ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి ఏదో డీవియేషన్ అంతే కదా. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, What to do, what not to do. నెక్స్ట్